నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. హరిత భవనాలు అంటే మనిషికి సుస్థిరమైన అభివృద్ధికి చిరునామా. ఇప్పుడు హరిత భవనాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హరిత భవనాలు అంటే ప్రకృతి సహజ సిద్ధమైన వనరులను వినియోగించుకోవడం, పర్యావరణానికి హాని కలిగించకుండా భవనాలు నిర్మించడమే ఈ హరిత భవనాల ప్రత్యేకత. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకుంటూ భూతాపాన్ని తట్టుకునే విధంగా భవనాలను నిర్మించడమే కాకుండా ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు ప్రసరించే విధంగా రూపకల్పన చేసుకోవడం ఈ హరిత భవనాల ప్రధాన లక్ష్యం. ఇటీవల కాలంలో ఈ హరిత భవన నిర్మాణాలు నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి నేపథ్యంలో హరిత భవనాలు గృహ యజమానులకు ఎలాంటి లాభాలు అందిస్తాయో ప్రత్యేక కథనం మీకోసం స్థిరాస్తిలో. కాంక్రీట్ జంగల్గా మారుతున్న నగరాల్లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు, తట్టుకోలేం. గాలి పీల్చుకుందామంటే స్వచ్ఛమైన గాలి దొరకదు. దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు. దీనంతటికీ కారణం ప్రణాళిక లేని నిర్మాణాలు. అయితే వీటన్నింటినీ అడ్డువేయటానికి హరిత భవనాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ నిర్మాణ సామాగ్రి వినియోగంపై ప్రస్తుతం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. హిస్టరీలో మనకి 3-4 ఫేజెస్ ఉన్నాయి: ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. సో పాతకాలం కూడా మనం ఆర్కిటెక్చర్ చూసుకుంటే, ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే, ఇప్పుడున్న ఆర్కిటెక్చర్ కాకుండా మిగతా ఆర్కిటెక్చర్ అంతా కూడా నేచర్తో అనుకూలంగా, నేచర్తో అనుబంధమై, నేచర్లో ఉన్న రిసోర్సెస్, గాలి, వెలుతురు, నీరు వాడుకుంటూ ప్రతి ఒక్క బిల్డింగ్ దాని ఫంక్షన్ని 100%గా వర్క్ అయ్యే విధంగా డిజైన్ చేసేవారు ఒకప్పుడు. లోకల్ మెటీరియల్ని యూజ్ చేసుకుంటూ, అంటే లోకల్ అర్త్ మెటీరియల్, టెర్రకోటా ఆర్ బ్రిక్ ఆర్ స్టోన్ ఆర్ వుడ్, ప్రతి ఒక్క మెటీరియల్ లోకల్లీ అవైలబుల్ మెటీరియల్ తోటి కట్టినప్పుడు బిల్డింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్, ఎకనామికలీ సస్టైనబుల్. సాధారణంగా ఇల్లు కట్టడం బదులు పర్యావరణానికి అనుకూలమైన వస్తు సామాగ్రితో నిర్మించే కట్టడాలే హరిత భవనాలు. అంటే గాలి, నీరు, భూమి కలుషితం చేయకుండా దీర్ఘకాలంలో మన్నికగా నిలిచే వస్తువులతో భవిష్యత్తు నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా నిర్మించే భవనాలు. ఒక బిల్డింగ్ని మనం గ్రీన్ మెథడ్లో కన్స్ట్రక్ట్ చేస్తే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ని గ్రీన్ చేయడానికి 5 to 10% అడిషనల్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. అయితే ఇన్ ద లాంగ్ టర్మ్ ద బెనిఫిట్స్ దట్ కమ్ ఫ్రమ్ ద గ్రీన్, అంటే ఒక బిల్డింగ్ 20 ఏళ్ళు వాడచ్చు, 30 ఏళ్ళు వాడచ్చు, ఒక 40 ఏళ్ళు వాడినప్పుడు ఈ కాలంలో మనకి ఎన్నో ఆ గ్రీన్ ఫీచర్స్ వల్ల మనకి ఎన్నో రిసోర్సెస్ యొక్క అవసరాలు, నీటి అవసరం కావచ్చు, ఎనర్జీ అవసరం కావచ్చు, ఆర్ ఎయిర్ కండిషనింగ్ అవసరం కావచ్చు, ఇవన్నీ ఒక 10 to 15% లోవర్ అవడం వల్ల మనము గ్రీన్ కోసం ఖర్చు చేసిన 10% ఏవైతే అడిషనల్ ఎక్స్పెండిచర్ ఉందో అది మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 yearsలో తిరిగి రావడమే కాకుండా రిమైనింగ్ 30 years of lifeలో we will not only get back our investment but also we will get lot of benefits out of that. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే బెంగళూరు సిటీలో కట్టిన ఎన్నో రెసిడెన్సెస్ ఉన్నాయి. ఆ రెసిడెన్సెస్ అన్నీ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే పద్ధతి అవలంబిస్తున్నారు. అవి గ్రీన్ రేటింగ్లో అదొక భాగం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే పడ్డ వర్షం నీరు, బిల్డింగ్ మీద కానీ ఎక్కడైనా పడ్డ వర్షం నీరు ఒక పైపుల ద్వారా తీసుకొని ఎయిదర్ మనం డైరెక్ట్లీ దట్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ టు అక్విఫర్స్ ఆర్ గ్రౌండ్ వాటర్లో కన్నా అడ్మిట్ చేస్తాము, లేకపోతే బిల్డింగ్లోనే స్టోర్ చేస్తాం. సో బెంగళూరులో ఏమవుతుందంటే దే ఆర్ బిల్ట్ సర్టన్ స్టోరేజ్ ట్యాంక్స్ బిలో ద బిల్డింగ్స్. అంటే సెల్లార్లో ఆర్ బిల్డింగ్ ప్రెమిసెస్లో దే బిల్ట్ సర్టన్ ట్యాంక్స్. 3 to 4 months of water requirement they are storing below the ground which they are getting from the rain water. సో రెసిడెన్సెస్లో గ్రీన్ ఫీచర్స్ అవలంబించవచ్చు, లైక్ సోలార్ ప్యానెల్స్ వాడచ్చు. దీర్ఘ
దీర్ఘకాలంలో మన్నికగా ఉండే ఈ హరిత భవనాలు వాటి నిర్మాణ శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. భారత పరిశ్రమల సమాఖ్య, భారత హరిత భవనాల సమాఖ్యలకు చెందిన విభాగాలు హరిత భవనాల నిర్మాణాల్ని, కట్టడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. సుస్థిరమైన నిర్మాణం, ఆకట్టుకునే రూపకల్పన, స్థలం ఎంపిక, చక్కని ప్రణాళిక, మంచినీటి ఆదా, ఇంధన సామర్థ్యం, నిర్మాణ సామాగ్రి, ఇంటి అంతర పనుల్లో నాణ్యత, నూతన ఆవిష్కరణలు అభివృద్ధి ఇలాంటి అంశాల్ని నిర్వహణలో పక్కాగా ఉన్నాయా లేదా అనే వాటిని పరిశీలిస్తారు. భారత హరిత భవనాల సమాఖ్య నివాసం లేదా వాణిజ్య సముదాయాలకు హరిత భవన సర్టిఫికెట్ జారీ చేస్తుంది. పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులో నివసించడం వల్ల కొనుగోలుదారుల జీవన ప్రణాళికలు పెరుగుతాయి. పైగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న తృప్తి ఉంటుంది. నిర్మాణ సంస్థలు భారత హరిత భవనాల సమాఖ్యకు దరఖాస్తు చేసుకున్నాక ఆయా నిర్మాణానికి వచ్చే పాయింట్లు ఆధారంగా ప్రీ సర్టిఫికేట్ రేటింగు కేటాయిస్తారా లేదా అన్నది తెలుస్తుంది. హరిత నిర్మాణాలు ఉన్న ప్రాంతం, బడ్జెట్, సంస్థకు గల పేరు ప్రఖ్యాతలు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి సంస్థలు ఎంతవరకు గట్టిగా నిలబడుతుంది వంటి కీలక అంశాలు ఇందులో కీలకమని నిపుణులు చెబుతున్నారు. హరిత సూత్రాలకు అనుగుణంగా నిర్మాణం చేస్తే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన స్టాండర్డ్స్ పేరు గ్రిహ, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్ అని. ఆల్ బిల్డింగ్స్ ఇన్ ద కంట్రీ ఆర్ రేటెడ్ బై దిస్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ద గ్రీన్నెస్. డిఫరెంట్ రేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి వరల్డ్లో. అమెరికా హ్యాస్ ఇట్స్ ఓన్ రేటింగ్ సిస్టమ్. ఇన్ ఇండియా ఆల్సో దర్ ఆర్ 2 to 3 రేటింగ్ సిస్టమ్స్. గ్రిహ యొక్క బ్యూటీ ఏంటంటే బిల్డింగ్స్ దట్ డూ నాట్ హ్యావ్ ఎయిర్ కండిషన్, అంటే ఎయిర్ కండిషన్ లేని బిల్డింగ్స్ని కూడా గ్రిహ ద్వారా అనలైజ్ చేసి వాటికి గ్రీన్ రేటింగ్ ఇవ్వబడుతుంది. మన ముందున్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే వాటర్ యొక్క పరిమితమైన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము సద్వినియోగము ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ చేసుకోగలిగినప్పుడు ఇట్స్ అ గ్రీన్ క్యారెక్టరిస్టిక్స్. మీన్స్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సేవ్, రీసైకిల్ అండ్ రీయూజ్. ఒక బిల్డింగ్ మనం కట్టినప్పుడు మనకి పాజిటివ్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మనకి దొరుకుతాయి ఒక ప్రదేశంలో. పాజిటివ్ ఏంటంటే మనకి లాట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ దేర్. గాలి వెళ్తూ బిల్డింగ్ని అక్కడిక్కడ చెట్ల మధ్యలో తాకి ఇట్లా గుండ్రంగా తిరిగి వెళ్తుంటుంది అనమాట. అండ్ మనకి సూర్యరశ్మి వస్తుంది, వెలుతురు వస్తుంది. సో మనం డిజైన్ చేసే బిల్డింగ్స్కి వాటి రూఫ్ కావచ్చు, వాటి ఫిట్టింగ్స్ కావచ్చు, వాటి వాల్స్ కావచ్చు, ఈ వాతావరణాన్ని బిల్డింగ్లోకి రానిచ్చే మాదిరిగా ఉంటాయి. మనం డిజైన్ చేసేది ఎట్లంటే వాతావరణంలో డిజైన్ చేసిన ఎన్వైరన్మెంట్లో డిజైన్ చేస్తే వీ ఇన్వైట్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ టు ద బిల్డింగ్స్. దిస్ ఈస్ హౌ వీ యూస్ టు డిజైన్. దిస్ ఈస్ కాల్డ్ వర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ ఆర్ రీజనల్ ఆర్కిటెక్చర్. ప్రతి ఒక్క కాంటినెంట్, వెదర్ ఇట్ కుడ్ బి అమెరికన్ కాంటినెంట్, ఇట్ కుడ్ బి ఆఫ్రికన్ కాంటినెంట్ ఆర్ ఇట్ కుడ్ బి ఇండియన్ కాంటినెంట్, all the buildings were designed according to local conditions suitable for local functions or activity. పూర్వీకులు కట్టిన బిల్డింగ్స్ విధంగా మనం ఇప్పుడు కట్టలేకపోతున్నాం. దానివల్ల ఏంటంటే మనం కొత్త విధానాలు, కొత్త పద్ధతులు కనుక్కొని ఇప్పుడు కడుతున్న మోడర్న్ బిల్డింగ్స్ని అటువంటి వాతావరణం మరి అటువంటి బెనిఫిట్స్ని ఏ విధంగా మనం కొత్త బిల్డింగ్లో కూడా కల్పించగలం అనేటటువంటిది గ్రీన్ బిల్డింగ్ యొక్క ఒక చిన్న ఎఫర్ట్. నవతరం గృహ యజమానులు ఇలాంటి నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరులను కాపాడుకోవటం ఈ భవనాల ముఖ్య ఉద్దేశం. ఏదైనా ఒక బిల్డింగ్ మన ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఆర్ ఎన్వైరన్మెంట్లో ఉన్న వేరియస్ రిసోర్సెస్, గాలి కావచ్చు, వెలుతురు కావచ్చు, ఎనర్జీ కావచ్చు, నీరు కావచ్చు, భూమి, సాయిల్, ఇవన్నీ భావితరాలకు కూడా ఇదే రకంగా ఇంతకంటే మెరుగుగా దొరికినప్పుడు ఇట్స్ కాల్డ్ సస్టైనబిలిటీ. సో గ్రీన్ బిల్డింగ్ మన భావితరాలకి మనము ఇచ్చే ఒక రకమైన కానుక. ఇళ్ళు లేదా ఇంటి స్థలాలు కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. మెదక్ నుంచి సరస్వతి తన సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు.
మా స్థలానికి పడమర రోడ్డు ఉంది. అది మా స్థలానికి సమాంతరంగా కాకుండా కొద్దిగా వంకరగా ఉంది. మేము ఈ స్థలంలో గృహ నిర్మాణం చేయొచ్చునా తెలపండి. మనం స్థలంని సేకరించేటప్పుడే మనం తీసుకున్న స్థలము లేదా తీసుకోబోయే స్థలము ఏ దిక్కునైతే రోడ్డు ఉన్నదో ఆ రోడ్డుకి సమాంతరంగా ఉండేటట్లు చూసుకునే తీసుకునేవాళ్ళు. సమాంతరంగా లేకుండా రోడ్డు క్రాస్గా ఉన్నప్పుడు తీసుకునడం వలన మనకు విదిక్కులుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క స్థలమునకు సరైన దిక్కు లేదని అర్థం. అంటే రోడ్డు సమాంతరంగా లేకపోతే క్రాస్కు రావడం వలన రోడ్డు క్రాస్కి వచ్చింది కాబట్టి మీ స్థలంను కూడా క్రాస్గా తిప్పి కట్టడం అనేది విరుద్ధం. అట్లు కాకుండా దిక్సూచిని అనుసరించి ఏ వైపు అయితే పెరిగిందో ఆ పెరిగిన స్థలాన్ని రోడ్డులోకి వదిలివేసి మిగిలిన భాగాన్ని చతురస్రాకారము లేదా దీర్ఘచతురస్రాకారంగా మార్చి ఆ తదుపరి ఆ స్థలంపై గృహ నిర్మాణం చేసుకునవచ్చును. విజయవాడ నుంచి శ్రీనివాసరావు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటికి తూర్పు ప్రహారీ గోడ లేదు. పక్కవారి ఇంటి గోడ మాత్రమే మాకు ప్రహారీ గోడలా ఉన్నది. ఇలా ఉండవచ్చునా తెలపండి. ఒక స్థలంపై గృహ నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటగా మనకు ఎటువైపు రోడ్డు ఉన్నా కానీ అన్ని వైపులా ప్రహరీ గోడ నిర్మించుకుని ఎటువైపు రోడ్డు ఉందో అటువైపున కొంత ఖాళీ లోపలకు వాహనాలు మెటీరియల్ తీసుకోవడానికి వచ్చేదానికి ఖాళీ ఉంచుకొని ఆ తదుపరి మాత్రం గృహ నిర్మాణం చేయాలి. గృహ నిర్మాణం చేసిన తర్వాత ప్రహరీ గోడ నిర్మించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా గృహమునకు అన్ని దిక్కుల మన ప్రహరీ గోడ మాత్రమే మనకు ఉండాలి. ప్రహరీ గోడ 4 దిక్కుల సమాన ఎత్తులో ఉండాలి. అట్లు కాకుండా తూర్పు వైపు వేరే ఒకరి గృహం యొక్క ఇంటి గోడే మీకు ప్రహరీ గోడ అవ్వటం అనేది మీకు అంత మంచిది కాదు. ఆర్థికపరమైన విషయాలు, మీ కుటుంబ సమస్యలు, సంతాన అభివృద్ధికి కొంత ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు మరొక ప్రహరీ గోడను మిగిలిన వైపు ఎంత ఎత్తులో ప్రహరీ గోడ ఉందో అంత ఎత్తు ఉండేటట్లుగా తూర్పు వైపున ప్రహరీ గోడ నిర్మించుకోండి. తిరుపతి నుంచి రాఘవులు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటికి పడమర రోడ్డు వాయువ్య భాగాన సింహద్వారం ఉంది. మాకు సంతాన అభివృద్ధి లేదు. దీనికి పరిష్కారం ఉంటే తెలపండి. మనం గృహంలో వాస్తుశాస్త్ర నియమం ప్రకారం అమరికలను ఏర్పాటు చేసుకునేటప్పుడు నైరుతిలో యజమాని బెడ్రూమ్ అని, వాయువులో ఆ యజమాని యొక్క సంతానం యొక్క బెడ్రూమ్ అని, పడమర దక్షిణాల్లో మరుగుదొడ్లని ఈ విధంగా అమరికలు అమర్చుకుంటాము. అట్లు కాకుండా వాయువ్య భాగాన్ని అంటే పడమర వాయువు భాగం సింహద్వారం పెట్టడం వలన వాయువు భాగము బెడ్రూమ్ లేకుండా సంతానానికి మరి ఒక వైపు మనం బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ముందు పడమర రోడ్డు వాళ్ళు గృహ నిర్మాణం చేసేవాళ్ళు మధ్య భాగంలో సింహద్వారం కానీ లేదా ఉత్తరవైపు సింహద్వారం కానీ పెట్టుకుని గృహం నిర్మిస్తే ఈ దోషాలు రాకుండా ఉంటాయి. వీరికి సంతానాభివృద్ధి లోపించే వాళ్ళకి వాయువ్య దోషం ఏర్పడింది కాబట్టి వాయువ్య భాగములకు సంబంధించిన యంత్రాలను మత్స్య యంత్రంను ప్రతిష్ఠించుకోవడం వలన కొంత దోష పరిహారం అవుతుంది. అన్ని కాలాల్లో గృహ యజమానులు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు తగిన విధంగా ఇంటిని రూపకల్పన చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వేసంకాలంలో ఇంట్లోకి వచ్చే వేడి ఆవిరిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటారు. ఒకప్పుడు ఎగువ తగకే పరిమితమైన ఈ ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలోనికి వచ్చేశాయి. ఈ సరికొత్త ఎయిర్ కండిషనర్లు విద్యుత్ ఆదాతో చేస్తూ ఇంటికి చల్లదనాన్నిస్తున్నాయి. కొత్తగా ఎయిర్ కండిషనర్లు కొనుగోలు చేసే ముందు గృహ యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నిర్వహణ ఎలా ఉండాలో ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ప్రస్తుత జీవన విధానంలో రోజురోజుకు విద్యుత్పై ఆధారపడి పనిచేసే గృహోపకరణాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇంట్లోకి ప్రవేశించే వేడి గాలిని తట్టుకోవడానికి గృహ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటారు. వారి వారి స్థాయిని బట్టి ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు చేస్తారు. ఒకప్పుడు ఎగువ తరగతిలో కనిపించే ఈ ఎయిర్ కండిషనర్ ఇప్పుడు సర్వసాధారణమైంది. పైగా మార్కెట్లో రకరకాల కంపెనీలు, టన్నేజీ లెక్కలు, ఎలాంటి రకం కొనుగోలు చేస్తే అవసరం తీరుతుందో తెలియని సమాచారం. ఏసీలు తీసుకునే ముందు పక్కాగా సమాచారం తెలుసుకుని కొనుగోలు చేస్తే మీ డబ్బులు వృధా కాకుండా ఉంటాయి. కొత్తగా ఏసీ కొనేటప్పుడు వాటి నిర్వహణ, పనిచేసే విధానం, నాణ్యత గురించి మొహమాటం పడకుండా అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ కొనే ముందు మీ గది వైశాల్యం, ఆకారం దృష్టిలో ఉంచుకోవాలి.
ఆ తర్వాత మీకిష్టమైన కంపెనీ వివరాలు, వాటి నాణ్యత, పని విధానం, విద్యుత్ ఆదా తెలుసుకోవాలి. వేసవి కాలంలో మనకు ఎసెన్షియల్ గూడ్స్ వచ్చేసి ఎయిర్ కండిషనర్స్. ఏసీస్లో వచ్చేసి 2 రకాలు ఉంటుంది మీకు, స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ. ఈ స్ప్లిట్ ఏసీస్లో వచ్చేసరికి మనకు 3 స్టార్ ఏసీస్ అండ్ 5 స్టార్ ఏసీస్, ఇన్వర్టర్ ఏసీస్ అనేది ఉంటుంది మనకు. ఏసీ తీసుకోవాలంటే ముఖ్యంగా రూమ్ సైజు, కొన్ని కాంబినేషన్స్ ఉంటుంది. లైక్ టైల్స్, వెట్రిఫైడ్ టైల్స్ కానీ, లేకుంటే మార్బుల్ కానీ, లేకుంటే నెక్స్ట్ లప్పం ఫినిష్, ఫాల్ సీలింగ్, ఇవి ఉంటే మనకు కూలింగ్ స్టోరేజ్ అవుతుంది. ఒకవేళ కనుక ఇది లేకుంటే మనకేమవుతుందంటే స్టోరేజ్ ఏదైతే కూలింగ్ అవుతూ ఉంటుందో అది మనకు గోడలు పీల్చేయటం జరుగుతుంది. ఆ గోడలు పీల్చేసినప్పుడు మనకు పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఈ 3 కాంబినేషన్స్, వెట్రిఫైడ్ టైల్స్ ఒకటి, రెండోది వచ్చేసి లప్పం ఫినిష్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఈ ఫాల్స్ రూఫ్ ఒకటి, ఈ 3 ఉంటే మేజర్గా మనము 3 స్టార్ కానీ, 5 స్టార్ కానీ, ఇన్వర్టర్ ఏసీస్ కానీ, ఈ 3 ఏది ఉన్నా కూడా కాంబినేషన్లో మంచి కాంబినేషన్ ఉంటుంది. ఇది ఒకవేళ ఇది లేదనుకోండి, ఇది లేనప్పుడు మనకేం తీసుకోకూడదు అనేది ఏం లేదు. కాకపోతే కొంచెం స్టోరేజ్ అనేది వెళ్తూ ఉంటుంది, కూలింగ్ అనేది నిలబడదు అనమాట. మనకు రూమ్ సైజుని బట్టి మనం టన్నేజ్ మనం సెలెక్షన్ చేసుకోవాలి. 1 టన్ వచ్చేసి మనకు 10x10 సైజ్ రూమ్కు, 1.5 టన్కి వచ్చేసి 15x15 సైజ్ రూమ్కి వస్తుంది మనకు. ఇంకా ఆ కెపాసిటీ అంటే ఇప్పుడు మనకు 180 స్క్వేర్ ఫీట్ కానీ 190 స్క్వేర్ ఫీట్ కానీ ఉందనుకోండి, దానికి మనం 2 టన్నే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. బయట ఉండే ఉష్ణోగ్రతలు ఆధారంగా ఇంట్లో టెంపరేచర్ను మార్చుకోవాలి. కనీసం 25 డిగ్రీల సెల్సియస్ సెట్ చేస్తే సరిపోతుంది. దీంతో మీ విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ఏసీని ఎప్పుడూ ఆన్ చేసి ఉంచడానికి బదులు కొద్దిసేపు గది చల్లబడిన తర్వాత ఏసీని ఆఫ్ చేయాలి. ముఖ్యంగా ఏసీ ఉన్న ప్రదేశంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. దాంతో గది చల్లబడడానికి తక్కువ సమయం పడుతుంది. లేకపోతే దుమ్ము, ధూళి కంప్రెసర్కు చేరి ఫంగస్ ఏర్పడి ఏసీ జీవితకాలం తగ్గిపోతుంది. అలాగే చల్లదనం బయటికి వెళ్లి ఏసీ వినియోగం పెరిగి కరెంటు ఛార్జీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఒక రూమ్ సెలెక్షన్ చేసుకుంటున్నప్పుడు దానికి కూలింగ్ ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? కూలింగ్ మనం సాధారణంగా 24 నుంచి 26 డిగ్రీస్ వరకు ఐడియల్ టెంపరేచర్. 3 స్టార్లో 24-26 డిగ్రీస్ పెట్టినప్పుడు మనకు దాదాపు 1200 నుంచి 1500 వరకు పవర్ కన్సంప్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కూలింగ్ పెరిగే కొద్దీ మనం టెంపరేచర్ తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 27-28 డిగ్రీస్ పెట్టేసుకోవచ్చు మనం. ఆ 27-28 డిగ్రీస్ పెట్టినప్పుడు మనకు పవర్ ఇంకా తక్కువ అవుతుంటుంది. ఏసీని వాడేటప్పుడు ఎక్కువ విద్యుత్ను వాడుకునే మైక్రోవేవ్ ఓవెన్లు, గీజర్లు, వాటర్ పంప్ సెట్ మోటార్లు వాడకూడదు. లేకపోతే లోడ్ పెరిగి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలాగే కరెంటు షాక్ల నుంచి తప్పించుకోవాలంటే ఎర్తింగ్ కూడా తప్పనిసరి అన్న విషయం మర్చిపోకూడదు. ఎయిర్ కండిషనర్స్లో 2 రకాలు ఉంటుంది మనకు. ఒకటి ఆన్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది, రెండోది వచ్చేసి ఇన్వర్టర్ ఏసీ. ఇప్పుడు సాధారణంగా దాదాపు మార్కెట్లో మొత్తం ఇన్వర్టర్ టెక్నాలజీసే ఎక్కువ పోతున్నాయి. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీస్లో వచ్చేసి మనకు 35% వరకు పవర్ సేవింగ్ ఉంటుంది. ఇన్వర్టర్ టెక్నాలజీలో వచ్చేసి ఒక్కసారి మనకు కంప్రెసర్ ఆన్ అయిందంటే కంప్రెసర్ ఆఫ్ కాదు. ఇది ఎలా మెయింటైన్ చేస్తుందంటే స్పీడ్ని బట్టి, అంటే రూమ్లో టెంపరేచర్ మనం ఎంత పెట్టామో ఆ టెంపరేచర్ని బట్టి, ఆ టెంపరేచర్ సెట్ ఆఫ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత స్పీడ్ డ్రాప్ అవుతుంది. ముఖ్యంగా ఈ స్పీడ్ డ్రాప్ కావటం వల్ల మనకు జనరల్గా కూలింగ్ మెయింటెనెన్స్ చేస్తుంది. ఈ మెయింటెనెన్స్ వల్ల మనకు కస్టమర్కు దాదాపు ఒక 35% వరకు పవర్ సేవింగ్ ఉంటుంది. మేజర్గా వచ్చేసి కంప్రెసర్లో స్పీడ్ డ్రాప్ అవుతుంటుంది. ఈ స్పీడ్ డ్రాప్ అవటం వల్ల కూలింగ్ మెయింటెనెన్స్ చేస్తూ ఎప్పుడైతే మనకు కూలింగ్ రూమ్ టెంపరేచర్ ఒక 2 డిగ్రీస్ పెరుగుతుందో, రూమ్ టెంపరేచర్ ఒక 2 డిగ్రీస్ అంటే మీరు 26 డిగ్రీస్ పెట్టారు, 28 డిగ్రీస్ కాగానే ఆ 2 డిగ్రీస్కి ఎంత పవర్ కావాలనో అంతనే పవర్ తీసుకుంటుంది ఇన్వర్టర్ ఏసీస్లో వచ్చేసి. అదే ఆన్ ఆఫ్ వచ్చేసి అలా కాదనమాట. ఎవ్రీ టైం మనకు 1500 వాట్సో 1600 వాట్సో తీసుకుంటుంటుంది. ఇది వచ్చేసి అలా కాదనమాట. ఇన్వర్టర్ ఏసీ వచ్చేసి ఎంత వ్యాటేజ్ కావాలనో అంత వ్యాటేజ్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఎయిర్ కండిషనర్ ధరలు మీరు ఎంచుకునే మోడల్, సైజ్, తీసుకునే టన్ను, విద్యుత్ను ఆదా చేసే స్టార్ రేటింగ్ను బట్టి ఉంటాయి. ఈ 3 స్టార్ 5 స్టార్ వచ్చేసి జనరల్గా ప్రైజింగ్ రేంజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మేజర్గా మ్యానుఫ్యాక్చరర్స్ మొత్తం అంతా ఇన్వర్టర్ ఏసీస్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇన్వర్టర్ ఏసీస్ వచ్చేసి మనకు 35% వరకు మనకు మేజర్గా పవర్ సేవింగ్ ఉంటుంది. లో ప్రైస్ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు 3 స్టార్ తీసుకోవచ్చు. 5 స్టార్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇన్వర్టర్ ప్రైసింగ్ రేంజ్లోనే ఉంటుంది మనకు. 1 టన్ వచ్చేసి దాదాపు మార్కెట్లో 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 టన్ వచ్చేసి 24,000 నుంచి
దాదాపు 70,000 వరకు ఉంటుంది 1.5 టన్లో. కొన్ని ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్న కంపెనీస్ ఉంటుంది, అవి 70,000 60,000 కూడా ఉన్నాయి. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ అడ్రస్ srinilem@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.